కార్పొరేషన్ లో కంప్లీట్ గా 60 డివిజన్లు ఉన్నాయి. సో మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రేమసారావు ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, అలాగే రఘునాథ్ బీజేపీ పార్టీ నుంచి గతంలో జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నాడు. సో మంచిర్యాలకు వచ్చేసి ఓవరాల్ గా అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ట్రయాంగిల్ ఫైట్ మంచిర్యాల కార్పొరేషన్ ఉండబోతుంది. 60 డివిజన్లకు గాను 60 డివిజన్ లో కంప్లీట్ గా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నారు, అటు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు ఉన్నారు, ఇటు బీజేపీ పార్టీ నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు. పలు చోట్ల స్వతంత్రంగా పోటీ చేసిన వారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా కొంతమంది ఎవరైతే టికెట్ ఆశించి ప్రముఖ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ టికెట్స్ రాని వారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ నుంచి కూడా టికెట్ తీసుకొని వాళ్ళు సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే గతంలో మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పుడు అయితే మొదట్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఎక్కువ ఉన్నారు. తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గత సీరియల్ గా 2 దఫాలుగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మంచిర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకొని చైర్మన్ ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. సో గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ అంతకుముందు ఎలక్షన్ లో కానీ మంచిర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ హవా వన్ సైడ్ జరిగిందని చెప్పవచ్చు. తర్వాత వచ్చినటువంటి పరిణామాల షార్ప్ గా క్రిస్ప్ పోదాం. సో ఇప్పుడు మొన్న అధికార పార్టీ మంచిర్యాలలో 60కి ఎన్ని సీట్లు వచ్చాయి లాస్ట్ టైం బీఆర్ఎస్? అంటే అప్పుడు మనకు మున్సిపాలిటీ ఉన్న క్రమంలో అప్పుడు కంప్లీట్ గా కూడా మనకు 32 వార్డుల గాను 24 అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అప్పుడు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 34 ఉండే, 34కు 26 చైర్మన్ అభ్యర్థులను కూడా అప్పుడు బీఆర్ఎస్ ఒక్క నిమిషం నేను చెప్పిన ఫార్మాట్ లో అండి 34కు 24 బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని? కాంగ్రెస్ కంప్లీట్ గా మిగతా కూడా కాంగ్రెస్ మిగతా ఇవి 8 కాంగ్రెస్ లో వచ్చేసింది. ఓకే, బీజేపీ ఎవరు లేకుండే లాస్ట్ టైం? బీజేపీ ఎవరు లేకుండే. ఓకే, బట్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సెకండ్, ఐ థింక్ వెరబెల్లి రఘునాథరావు 2వ స్థానంలో నిలిచారు, బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ 3వ స్థానంలో నిలిచారు కదా? అవును. సో అది ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది, బీజేపీ ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది కార్పొరేషన్ లో. ఓకే, మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సంబంధించి వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ సెకండ్ పొజిషన్ లో వచ్చింది కదా మంచిర్యాలలో? బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ ఓట్లను కూడా బీజేపీ లీడ్ తీసుకొని వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్. ఓకే, అండ్ ఎంత కాంగ్రెస్ కు ప్లస్ ఎంత వచ్చింది మంచిర్యాల మొత్తం మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ కి ఎంత ప్లస్ ఉండే? అంటే కరెక్ట్ అక్యురేట్ లే కానీ మెజార్టీ అయితే సెకండ్ ప్లేస్ అయితే బీజేపీకి వచ్చింది. సో అలా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మాత్రము బీజేపీ అయితే చాలా వరకు కూడా మంచిర్యాల కార్పొరేషన్ ఇప్పుడు మనకు పుంజుకుంది. ఎందుకంటే ఇది వరకు మంచిర్యాలలో 2 పార్టీల మధ్య మాత్రమే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే ఉండేది గతంలో జరిగినటువంటి ఎన్నికలలో. కానీ ఇప్పుడు బీజేపీ యాడ్ అయిపోయింది. సో ఈసారి ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం అయితే ఒక డైలమాలు ఉంది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ మొదటిసారి నిర్వహిస్తున్నటువంటి కార్పొరేషన్ కైవసం చేసుకుంటుంది అనేటువంటి హోప్స్ అయితే కూడా కనిపించడం లేదు. ఆ దిశగా కూడా ఈసారి ఓటింగ్ కూడా జరుగుతుంది అనేటువంటి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే కాస్త వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ. ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, పీసీఆర్ పక్కన ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు మనకు ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది కాబట్టి సెకండ్ లీడ్ కి వచ్చేసి కూడా బీజేపీ సార్ అనే అవకాశం ఉంది. థర్డ్ లీడ్ కి వచ్చేసి ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం ఉంది. సో అంటే మంచిర్యాల కార్పొరేషన్ వచ్చేసరికి మీకు ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మొదటి స్థానం, 2వ స్థానం బీజేపీ, 3rd పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుంది, అంతేనా? 3వ స్థానం బీఆర్ఎస్ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ కూడా వచ్చే అవకాశం లేదు. 60 డివిజన్లలో కేవలము 31 వస్తే అయిపోతుంది. ఎక్స్ట్రా ఆఫీషియల్ ఎమ్మెల్యే ఉంటారు, 32కి వెళ్ళిపోవచ్చు. కానీ కేవలం కాంగ్రెస్ కి 30 నుంచి 35 మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా వచ్చేసి అయితే అటు బీజేపీకి అటు 12 నుంచి ఒక 16 కనిపిస్తుంది, 10 నుంచి ఒక 15 మనకు బీఆర్ఎస్ కు కనిపిస్తుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ కంప్లీట్ గా 31 పైన 32 పైన కూడా కంప్లీట్ గా డివిజన్స్ ఆధిక్యం సాధించలేకపోతే అక్కడ ఎవరికి మెజార్టీ ఉండలేని పక్షంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో అవసరం ఉంటే బీజేపీ బీఆర్ఎస్
పొత్తుకైనా వెళ్ళి లేకుంటే మరొక 2-3 ఇండిపెండెంట్ కలిసి అయినా వెళ్ళే అవకాశం ఉండేట్టు కనిపిస్తుంది. కాకపోతే గతంలో ఉన్నట్టుగా కంప్లీట్ గా మెజారిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తి స్థాయిలో వచ్చి వన్ సైడ్ ఎలక్షన్ అయితే ఈసారి కార్పొరేషన్ లో జరుగుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే బార్డర్ లో మీ ఉద్దేశంలో బార్డర్ లో మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ లీడింగ్ ఉండొచ్చు, 60లో బార్డర్ లీడింగ్ ఉండొచ్చు, సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటుంది, థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ వరుసగా థర్డ్ పొజిషన్ లోకి నెట్టబడుతుంది? నడిపల్లి దివాకర్ రావు అక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే చాలా సార్లు, నాకు తెలిసి 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. బట్ ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది బీఆర్ఎస్ కి అక్కడ? దివాకర్ 4 సార్లు అప్పుడు ఎమ్మెల్యే గెలిచారు. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో 2018 ఎలక్షన్ లో కూడా సీరియల్ కూడా అతను గెలుచుకుంటేనే వచ్చిండు. అతని హయాంలో 2 సార్లు కూడా బీఆర్ఎస్ మున్సిపాలిటీ కైవసం చేస్తుంది. సో ఇప్పటికొచ్చేసి అయితే చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇటు నడిపల్లి దివాకర్ రావుతో పాటు ఆయన కుమారుడు విజిత్ రావు కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీలో గత కొద్ది రోజులుగా కూడా ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళు కంప్లీట్ గా కూడా ఎక్కడ కూడా ఇన్సిడెంట్ అనేది తీసుకున్నట్టుగా మనకు కనిపించడం లేదు. మొదటగా అభ్యర్థుల ఎంపిక, టికెట్లు ఇవ్వడం ఒకటి కావచ్చు, టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకు అగనెస్ట్ గా పోవడం కానీ, గవర్నమెంట్ కు అగనెస్ట్ గా పోయేటువంటి అగ్రెసివ్నెస్ మాత్రము అక్కడ ఉన్నటువంటి దివాకర్ రావులో కానీ ఆయన కొడుకు విజిత్ లో మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే అభ్యర్థులకు ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ గా ఉండడము, వాళ్ళని మోటివేషన్ చేయడం కానీ ప్రచారం చేయడంలో కూడా చాలా వెనుకంజకు వేశారు. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే మనకు గతంలో జరిగినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా కూడా మంచిర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ కౌన్సిలర్లను చాలా మంది కూడా కాంగ్రెస్ లోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. ఒకవేళ అదే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలోకి మనం గతంలో చేసినట్టుగా అధికార పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ గెలిచిన కౌన్సిలర్లు కాబట్టి ఎక్కువగా ఫోకస్ మాత్రం ఈసారి బీఆర్ఎస్ చేయాలని చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ఎందుకంటే గత సిద్ధాంతం ఏదైతే పాటించామో అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాటించే అవకాశం ఉంది కాబట్టి అంత ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కూడా అదే తీసుకోవడం జరిగింది. సో కార్పొరేషన్ లో కానీ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా అదే స్టాండర్డ్ ఫాలో చేస్తున్నాం అనేటువంటి వారి యొక్క అభిప్రాయం స్థానిక దగ్గరి నాయకత్వం వ్యక్తమైంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ గా కూడా ఎక్కడ కూడా కంప్లీట్ గా మంచిర్యాల కార్పొరేషన్ మేము కైవసం చేసుకుంటాం, దాంతో పాటు మిగతా మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటాం అంటే ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ మాత్రం అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా కల్పించలేదు. దాంతో బీఆర్ఎస్ వెనుకంజలకు పోయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఓవరాల్ గా మంచిర్యాల అయితే కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సెకండ్ పొజిషన్ లో బీజేపీ, థర్డ్ పొజిషన్ లో బీఆర్ఎస్. సో బీజేపీ సెకండ్ పొజిషన్ లో ఉండడానికి ఏంటంటే ట్రెడిషనల్ గా కొంత మార్వాడి ఓటర్స్ లేకపోతే నార్త్ ఇండియన్ ఓటర్స్ కూడా పెద్ద సంఖ్యలో మంచిర్యాల టౌన్ లో ఉంటారు కదా, అదొక కారణమా? 100% కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే మంచిర్యాల బిజినెస్ మొత్తం కూడా మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ సంబంధించిన వాళ్ళ అండర్ లోనే ఉంటుంది. 80% ఆఫ్ మెయిన్ బిజినెస్ అయితే జరుగుతుంది అంతా కూడా కంప్లీట్ గా వాళ్ళే వర్తకులు ఉన్నారు. సో వాళ్ళు ప్రధానంగా కూడా బీజేపీ ఫేవర్ లో ఉంటారు. మరొకటి పెద్ద పాయింట్ ఏంటంటే ప్రేమసాగరరావు ఎమ్మెల్యే అయిన తర్వాత మంచిర్యాల మార్కెట్ లో ఉన్నటువంటి రోడ్డు వెడల్పులో భాగంగా చాలా షాపింగ్ కూడా కూర్చోడం జరిగింది. సో తను చాలా స్పష్టంగా బహిరంగంగా కూడా వాళ్ళతో మీటింగ్ లో అనడం జరిగింది, మీరు నాకు ఓటే లేదు, నా గెలుపులో మార్వాడీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ వర్తకులు కానీ నాకు ఓటే లేదు, నాకు గెలిపించడంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించలేరు, తన ఓటమితే మీరు కావాలనుకున్నారు తప్ప మీరు నాకు ఓటైనప్పుడు మీకు నేనేందో చూపిస్తాను, పవర్ ఏందో చూపిస్తాను అనే విధంగా కూడా మార్కెట్ లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా కంప్లీట్ గా కూల్చివేసి వెడల్పు చేయడం జరిగింది. ఆ పనులు కూడా మధ్యలోనే బ్రేక్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ అనేది కాలేదు. సో ఆ కోపం కావచ్చు, బీజేపీ పై ఉన్నటువంటి ఫేవర్నెస్ గాను వాళ్ళ కూడా నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీటింగ్ కూడా బీజేపీ పార్టీకి అయితే చాలా కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది స్నేహితులు అక్కడ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. తను కూడా నిన్న బహిరంగ సభలో అదే విషయం చెప్పారు, నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే నేను మంచిర్యాలకి వచ్చేవాడిని, ఇక్కడ చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి థియేటర్ లో సినిమాలు చూసేవాడిని, ఇక్కడే భోజనం చేసేవాడిని, ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి టౌన్లు గల్లీలు తిరిగినప్పుడు చాలా మంది కుటుంబాలతో నాకు సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా బీజేపీకి మద్దతుగా ఉంటారనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన నిన్న బహిరంగ సభలో చేయడంతో మార్వాడీలో చాలా
హ్యాపీగా ఫీల్ అయ్యారు మార్వాడీలు వర్తకులతో పాటు టౌన్ లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎక్కువగా సో BJP వైపు ఏమన్నా ఒక సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ కు షాక్ బీజేపీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా? అదే అవకాశం అయితే అసలు లేదు భరత్. అది అంత పెద్ద హోప్ అయితే మనకు కనిపించడం లేదు. ఆ సర్ప్రైజ్ అయితే అంత పెద్దగా ఉండే కనిపించలేదు. ఎందుకు అని అంటే అటు నస్పూర్ కు వచ్చేసి మళ్ళీ ఒక కోల్డ్ బెల్ట్ ఏరియా ఉంటుంది. కోల్డ్ బెల్ట్ ఏరియాలో కాస్త బీఆర్ఎస్ కు కొంచెం అక్కడ ఎడ్జ్ ఉంది. అది నస్పూర్ మున్సిపాలిటీ ఉండే, మున్సిపాలిటీ నుంచి దాన్ని ఇప్పుడు కార్పొరేషన్ లో వాళ్ళు కలిపారు కాబట్టి అది కొంచెం మైనస్. నస్పూర్ సింగరేణి ఏరియా కదా, ఇప్పుడు సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉందా? సింగరేణి కార్మికులది బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉంది. బీఆర్ఎస్ కే వాళ్ళు. బట్ లాస్ట్ మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి అస్సలు సింగరేణి కార్మికులు ఓటేయలేదు. మీరు సింగరేణి కోల్డ్ బెల్ట్ మొత్తం సీట్లు కాంగ్రెస్ కు వచ్చింది. భూపాలపల్లి నుంచి మొదలు పెడితే కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మళ్ళీ ఇటు సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంది? అంటే ప్రధానంగా ఏంటంటే ఏదైతే వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో సింగరేణి సంబంధించిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అత్యంత క్రియాశీలకమైన అంశము. వారసత్వ ఉద్యోగాలు, వారసత్వ ఉద్యోగాల్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. సో వాళ్ళు ఒక తండ్రి దిగిపోతే కొడుకుడికి 5 నెలల నుంచి 6 నెలల సంవత్సరాల ఉద్యోగం వచ్చేది, ఉద్యోగానికి ఎక్కేవాళ్ళు. కానీ ఇప్పటికీ మనకు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా మందికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం లేదు. రకరకాల కారణాలతోటి వారసులను ఉద్యోగాలు తీసుకోవడం లేదు. అదొక ప్రధాన కారణం. దాంతో పాటు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలను కార్మికులకు మంజూరు చేయలేదు. దాంతో పాటు బోనస్ అయినా లాభాల వాటా విషయంలోనే సరే కార్మికులకు అసలు చూసి చూడనట్టుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బు రిలీజ్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అలా రిలీజ్ చేయడం లేదు. దాంతో పాటు సింగరేణిలో ఉన్నటువంటి చాలా సమస్యల పరిష్కారంలో కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ యూనియన్ వాళ్ళు కార్మికులను స్వయంగా కార్పొరేట్ తీసుకొని వెళ్ళి కూడా సమస్యలు పరిష్కరించుకోవాలి. సో దాంట్లో వాళ్ళు అమ్యాలు తీసుకున్నప్పటికీ కూడా కాస్త డబ్బు ప్రభావం నచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితులు అయితే ఉండేది. యూనియన్ లీడర్లు క్రియాశీలకంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో గానీ, అటు డైరెక్టర్లతో గానీ, అటు కార్పొరేట్ తో గానీ మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు సింగరేణిలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ యూనియన్ అది గుర్తింపు సంఘంగా లేదు కాబట్టి ఆ మైండ్ లో ఉన్నటువంటి ఐఎన్టీస్ కు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆ ఫిట్ సెక్రటరీలు ప్రధానంగా ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా సింగరేణి పట్టించుకోవడం లేదు. కాబట్టి యూనియన్ పరంగా వచ్చేసి అయితే బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి టీపీజీ కేఎస్ యూనియన్ కాస్త ఈసారి మరొకసారి అమలులోకి వస్తుంది. సో దీంతో టీపీజీ కేఎస్ నాయకులు అందరూ కూడా కార్మికులను మోటివేషన్ చేస్తున్నారు కాబట్టి అది బీఆర్ఎస్ కి ఈసారి ఎడ్జ్ గా కనిపిస్తుంది. ఓకే. సో ఓవరాల్ గా జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మిగతా మున్సిపాలిటీస్ పరిస్థితి ఏంటి? బ్రీఫ్ గా ఒక్కో మున్సిపాలిటీకి వెళ్దాం. మొదట నేను చెప్తాను, మున్సిపాలిటీస్ పేరు చెప్తాను. ముందుగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పోటీ ఎవరెవరి మధ్యలో ఉంది, ఎవరు